ఫార్మసిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఈ ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి ఒక అప్స్కిల్లింగ్ అనే ప్రోగ్రాం గురించి, రిజిస్ట్రేషన్ అనే అంశం గురించి మనం ఏ విధంగా చేసుకోవాలి అనే అంశం గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. గూగుల్లోకి వెళ్ళేసి మనము స్కిల్ ఇండియా అనేది కనుక కొడితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు SIDH అనే పోర్టల్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ రిజిస్టర్లో ఇక్కడ పార్టిసిపెంట్, ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ. మీరు గుర్తుండే విధంగా ఈ యొక్క పాస్వర్డ్ని అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇది ఎప్పుడు కూడా మీకు మళ్ళీ అవసరం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ మీరు 4 డిజిట్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, దాన్ని ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే అనండి. ఇది ఇక్కడ మీ యొక్క నేమ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఈ విధంగా ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది అనేది వస్తుంది. చాలా మందికి ఇక్కడ ఏంటంటే ఇక మాది ఆల్రెడీ KYC కంప్లీట్ అయింది కాబట్టి ఈ విధంగా వస్తుంది. లేదంటే మీరు KYC మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ, KYC పెండింగ్ అని, అది కంప్లీట్ చేసుకోండి. ఒక OTP వస్తుంది. ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్ కింద స్కిల్ ఇండియా మిషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గౌట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మన స్కిల్ కోర్సెస్లో ఈ విధంగా మనకు వస్తుంది. ఈ నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ స్కిల్ కోర్సెస్లో లైఫ్ అని కొట్టేసేది. మనది లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ యొక్క లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో సంబంధించిన యొక్క అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మనకి కింద కనబడుతుంటాయి. స్క్రోలింగ్ చేయండి. స్క్రోలింగ్ చేస్తే మనకి లాస్ట్లో అనలిస్ట్, కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్ అని వస్తుంది. ఇది అప్లై చేయండి. నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్ డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ మన బ్యాచెస్ అనేది మనకి చాలా ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ ఇంకా అప్డేట్ చేయలే కాబట్టి, ట్రైనింగ్ సెంటర్స్ అప్డేట్ చేయలే కాబట్టి ఈ యొక్క బ్యాచ్ డేట్ ఒకటే కనబడుతుంది. ఇందులో కనుక చూస్తే మన డిస్ట్రిక్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఒకటే కనబడుతుంది. మన తెలంగాణ ఇంకా ఇందులో అప్డేట్ చేయలే కాబట్టి మన అందులో ఏం కనిపించట్లేదు. సో ఇది కంప్లీట్గా మీరు ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ ఈ బ్యాచెస్ సంబంధించి కూడా మీకు ఫ్యూచర్లో 5 బ్యాచెస్ వస్తాయి. మీరు ఏ బ్యాచ్ కావాలనుకుంటే ఆ బ్యాచ్లో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క స్టార్టింగ్లో మనం చెప్పినటువంటి యొక్క OTP కంప్లీట్ చేసి మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క బ్యాచ్ సెలెక్షన్ ప్లస్ ట్రైనింగ్ సెంటర్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు.